The today topic is we are focusing on topic is LVM. ఓకే సో బేసిక్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ అంటే బేసిక్గా వెదర్ విండోస్ కానీ లైనక్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కూడా మనకు ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? లెట్ వి గో టు ద విండోసే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్, లేకపోతే డి డ్రైవ్, లేకపోతే ఈ డ్రైవ్, లేకపోతే ఎఫ్ డ్రైవ్. సో దీస్ ఆల్ ఆర్ కాలింగ్ యాజ్ ఎ ఫైల్ సిస్టమ్, నథింగ్ బట్ డ్రైవ్స్ అంటాం. మనం ఇక్కడ ఫైల్ సిస్టమ్ మనము వీఆర్ కాలింగ్ యాజ్ ఎ డ్రైవ్స్ అని అంటాం అన్నమాట. సో ఈ డ్రైవ్స్ చెప్పండి. ఎల్విఎం ఏదో అన్నారు కదా, అవును, ఎల్విఎం. ఫుల్ ఫామ్. యా, ఇంకా చెప్తాను. నేను ఫస్ట్ విండోస్ చెప్తున్నాను ఫస్ట్. ఓకే, సో ద థింగ్ ఈజ్ దట్ యాక్చువల్గా ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ఓఎస్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుందని నేను ఫస్ట్ విండోస్ చెప్పి తర్వాత మీకు లైనక్స్ చెప్తాను అనమాట. ఓకే, ఐ విల్ టెల్ యూ ద ఫుల్ ఫామ్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఇన్ విండోస్లో వచ్చేటప్పటికి వీఆర్ కాలింగ్ యాజ్ డ్రైవ్స్ అంటాం అన్నమాట. సో దాన్నే ఇక్కడ మనము ఫైల్స్ అంటాం అన్నమాట. ఫైల్ సిస్టమ్ ఇది లైనక్స్లో వచ్చి ఫైల్ సిస్టమ్ అంటాము. ఇఫ్ యూఆర్ ఇన్ టు ది విండోస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ నథింగ్ బట్ ఫైల్ సిస్టమ్ అంటాం. సో వాట్ ఈస్ అ ఎల్విఎం? సో ఎల్విఎం ఈజ్ నథింగ్ బట్ లాజికల్ వాల్యూమ్ మేనేజర్. సో లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అని అంటారు అన్నమాట. సో ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ లాజికల్ వాల్యూమ్ మేనేజర్. అసలు ఎందుకు లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అనేది అవసరము అని అంటే, సో ద ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ మనము విండోస్ మెకానిజమే తీసుకుందాం. లెట్ వి గో విత్ విండోస్ మెకానిజం. విండోస్ మెకానిజంలో ఏ రకంగా వర్క్ చేస్తుందో చూద్దాము. దాని తర్వాతే మనము ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ అనేది లైనక్స్లో ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి గో విత్ ఏ విండోస్. ఇది మీ యొక్క ల్యాప్టాప్ అనుకోండి, నథింగ్ బట్ యువర్ హార్డ్ డిస్క్, లెట్ ఇట్ బి 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్ అనేది కెపాసిటీ అనేది ఉంది. ఈ పర్టికులర్ 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్ కెపాసిటీలో మీరేం చేస్తున్నారు, దీని మీద మీరు ఏం చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బేసిక్గా ఇన్స్టాల్ చేస్తారు. సో దిస్ ఈజ్ యువర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డైరెక్ట్లీ యు ఆర్ ఇన్స్టాలింగ్, ఓకే, లైక్ a C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ అనేది క్రియేట్ చేస్తారు. సో దానిపైన ఆటోమేటిక్గా ఎండ్ యూజర్ అనేవాడు యాక్సెస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ యువర్ C డ్రైవ్, ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ D డ్రైవ్, ఓకే, ఎవ్రీథింగ్ విత్ సమ్ కెపాసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20 GB ఉండొచ్చు, ఓకే, లెట్ ఇట్ బి ఈ డ్రైవ్, ఇది ఒక 50 GB ఉండొచ్చు, ఓకే, సో ఇది ఒక 20 GB ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ క్లయింట్ యొక్క నీడ్ని బట్టి మనం అప్లికేషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఎండ్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, ఎండ్ యూజర్ అనేవాడు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ డేటాని యాక్సెస్ అనేది చేస్తాడు, రైట్. సో ఇదే కదా మనం చేస్తున్నది. మనము డే టు డే విండోస్ మేనేజ్మెంట్లో మీరు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా ఆటోమేటిక్గా మీరు చేస్తున్న వే ఆఫ్ మెకానిజమే ఇది. మీన్స్ యు ఆర్ డైరెక్ట్లీ పర్ఫార్మింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ బై యూజింగ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్. సో దీనిలో దెర్ ఈజ్ అ ఫ్యూ థింగ్స్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ద మైండ్. ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా మన విండోస్లో ఫైల్ సిస్టమ్ టైప్ అనేది ఒకటి ఉంటుంది. సో లైక్ ఫ్యాట్ ఆర్ FAT32. ఎప్పుడైనా ఇవి గమనించారా? మీ పెన్ డ్రైవ్ కానీ ఎప్పుడైనా ఫార్మాట్ చేసినప్పుడు కానీ ఇలాంటి టైంలో మీకు డిస్ప్లే అవుతుంది FAT32 ఫ్యాట్ అని. అంటే ఇది మీ విండోస్ యొక్క ఫైల్ సిస్టమ్ టైప్.
వాట్ ఈస్ ద ఫైల్ సిస్టమ్ టైప్ అంటే ఏంటి? డేటాని స్టోర్ చేయడానికి మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్న వన్ ఆఫ్ ద మెథడాలజీ. ఓకే, సో కమింగ్ టు హియర్, నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఈస్ దట్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ టైప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ బేసిక్గా మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫ్యాట్ అండ్ FAT32 అనే ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే బీయింగ్ ఏ ఎండ్ యూజర్, we cannot change ఫైల్ సిస్టమ్ టైప్ అనేది మనం ఎప్పుడు మాడిఫై చేయడం. ఎప్పుడన్నా కూడా మీరు మాడిఫై చేస్తారా? మాడిఫై చేయడం, బికాస్ వీ డోంట్ హ్యావ్ ద స్కోప్ ఆఫ్ చేంజింగ్ ద ఎనీ పారామీటర్స్. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఏ ఫీచర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అవుతాయి. యూ నీడ్ టు ఆప్ట్ ఇట్. అంతేగాని మీరు ఎప్పుడూ కూడా దాని మోడిఫికేషన్స్ కానీ లేకపోతే కరెక్టివ్ యాక్షన్స్ కానీ తీసుకునే ఆప్షన్ అనేది ఉండదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రైమరీ ఏరియా ఇన్ టు ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. లెట్ మీ మూవ్ ఆన్ టు ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ రకంగా జరుగుతుందంటే, లెట్ ఇట్ బి దిస్ యువర్ హార్డ్వేర్. ఈ హార్డ్వేర్కి మీరు ఏం చేస్తారు? యువర్ ఇన్స్టాలింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఎటువంటి డిఫరెన్సెస్ లేదు. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మీరు VMwareలో ఏం చేశారు? ఒక VMwareలో ఒక VM తీసుకున్నారు ESXi నుంచి, దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా యు ఆర్ ఇన్స్టాలింగ్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే వీఆర్ క్రియేటింగ్ PV అనేది క్రియేట్ చేస్తాం. ఐ విల్ టెల్ యూ ద వాట్ ఎగ్జాక్ట్లీ ద PV. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ PV అంటారు అన్నమాట. వాట్ ఈస్ ద PV అనేది ఐ విల్ టెల్ యూ. సో PV అనేది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ PV2, ఓకే, PV3, PV4. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఫిజికల్ వాల్యూమ్? PV అనేది ఏమంటారంటే ఫిజికల్ వాల్యూమ్ అంటారు అనమాట. సో ద బేసికల్ ఫండమెంటల్ ఆఫ్ ద ఫిజికల్ వాల్యూమ్ అని ఏంటంటే మీ హార్డ్ డిస్క్లో ఉన్న ఒక పోర్షన్ ఆఫ్ ఏరియా. సింపుల్గా చెప్పాలంటే మీ హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ 1 TB అనుకుంటే దానిలో మనం ఏం చేస్తాం? ఒక పార్ట్ అనేది తీసుకున్నాం. దిస్ ఈజ్ అ 20 GB. ఓకే, సో లెట్ ఇట్ బి దిస్ ఈజ్ అ 10 GB. ఓకే, సో లెట్ ఇట్ బి దిస్ ఈజ్ అ 30 GB. ఓకే, సో దిస్ ఈజ్ ద సమ్ 10 GB. ఈ రకంగా మనం విడగొట్టుకున్నాం. సో ఈ రకంగా అంటే మన హార్డ్ డిస్క్ని వీఆర్ సెగ్రిగేటెడ్ ఇన్ టు ద నంబర్ ఆఫ్ పార్ట్స్. సో విండోస్ సిస్టంలో ఏ రకంగా మనం డ్రైవ్స్ అనేది క్రియేట్ చేసుకున్నామో అదే రకంగా ఇక్కడ ఫిజికల్ వాల్యూమ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో ఆ పర్పస్ ఏంటి అనేది దానివల్లే మనకు వచ్చిన అడ్వాంటేజ్ అనేది తర్వాత చూద్దాం. ఫిజికల్ వాల్యూమ్ మీద మనం ఏం చేస్తాము? వీఆర్ క్రియేటింగ్ ద వాల్యూమ్ గ్రూప్. నథింగ్ బట్ ద టర్మినాలజీ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ గ్రూప్. సో వాల్యూమ్ గ్రూప్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ PV1 ప్లస్ PV2. అది ఏదైనా కావచ్చండి, PV2నే అవసరం లేదు. ద కలెక్షన్ ఆఫ్ PVs అంటారన్నమాట. వాల్యూమ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ collection of PVs అంటారు. ఓకే, సో అంటే ఇక్కడ కెపాసిటీ ఎంత ఉంది? సో 20 + 10 30 GB is the capacity. Okay, so this is another volume group VG2. సో ఇక్కడ కెపాసిటీ ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను P3 + P4 రెండు అటాచ్ చేశాను అనుకోండి. 30 + 10 = 40 GB. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ అనేది ఎందుకు క్రియేట్ చేద్దాం అనేది తర్వాత చూద్దాం. లెట్ మీ కంప్లీట్ ద ఆర్కిటెక్చర్.
దాని తర్వాత ఆటోమేటిక్గా వీఆర్ గోయింగ్ ఇన్ టు ద స్టెప్ బై స్టెప్ ఆఫ్ ప్రాసెస్. దీని మీద ఏం చేస్తాం మనము, వీఆర్ క్రియేటింగ్ ద LVM. There is one terminology called LVM, Logical Volume Manager. ఓకే, సో లాజికల్ వాల్యూమ్ మేనేజర్లో మనం ఏమంటే లాజికల్ వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తాం. లాజికల్ వాల్యూమ్ ఈజ్ అ పోర్షన్ ఆఫ్ ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 GB మీ దగ్గర వాల్యూమ్ గ్రూప్లో ఉంది. దానిలో మీరు ఎంత చేశారు, ఒక 10 GBతో ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. సో ఇక్కడ కూడా ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ LV2 అనేది ఒకటి క్రియేట్ చేశారు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ లెట్ ఇట్ బి 30 GBతో క్రియేట్ చేశారు. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ LV, లాజికల్ వాల్యూమ్ అంటారు అన్నమాట. సో ఎందుకు లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసామనేది చూద్దాం. సో దాని తర్వాత ఏం చేసాము, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ టైప్. మీన్స్ వాట్ ఈస్ ద ఫైల్ సిస్టమ్ టైప్? మీరు విండోస్కి వచ్చేటప్పటికి FAT32 అనేది క్రియేట్ చేశారు. అదే రకంగా ఇక్కడ కూడా ఏంటి అంటే MKFS.ext4 ఆర్ XFS అనే 2 టైప్స్ ఆఫ్ ద ఏదో ఒక ఫైల్ సిస్టమ్ టైప్ని మీరు క్రియేట్ చేస్తారన్నమాట. అంటే హియర్ వీ హ్యావ్ ఎ ఎబిలిటీ టు క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్ MKFS.ext4 ఆర్ XFS. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్స్ అనేవి మేజర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫైల్ సిస్టమ్స్ అనేవి మనకు ఏ రకంగా ఉపయోగపడతాయి, దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది మనం తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ ఆర్కిటెక్చర్ ప్రకారము, నెక్స్ట్ ద ఫైనల్ స్టెప్ ఈస్ దట్ మౌంటింగ్. మౌంట్ ఫైల్ సిస్టమ్. మౌంట్ ఫైల్ సిస్టమ్. సో మీకు చూసినప్పుడు మాత్రమే ఇది చాలా పెద్దగా ఉన్నట్టుంటుంది. ఓకే, సో బేసిక్గా ఇది మనకు చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప, బట్ వెన్ కమింగ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్కి వచ్చేటప్పటికి 5 స్టెప్స్ పాలసీ అంతే. అది ఏ రకంగా చెప్తాను. ఫస్ట్ విల్ కమ్ టు ద విండోస్. మనం విండోస్కి వచ్చినప్పుడు ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇక్కడ మనము ఫైల్ సిస్టమ్స్ అనేవి క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన తర్వాత ఫైల్ సిస్టమ్ టైప్ అనేది మనం క్రియేట్ చేయలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఆటోమేటిక్గా యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అయిపోతున్నాడు. వితౌట్ ఎనీ లేటెన్సీ, నథింగ్ బట్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిపోతున్నాడు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా ఏంటి అంటే, లెట్ ఇట్ బి జస్ట్ థింక్ దట్ దెర్ ఈజ్ వన్ ఇష్యూ. మీరు డి డ్రైవ్లో మీకు 20 GB ఉంది. మీరు ఒక పర్టికులర్ ఆర్కిల్ కానీ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ను వన్ ఆఫ్ ద సాటర్డే కానీ లేకపోతే నాన్ బిజినెస్ అవర్స్లో డిప్లాయ్ అనేది చేస్తున్నారు. సో ప్రొడక్షన్ అంతా బాగానే జరుగుతుంది, ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ ఆఫ్ దట్, మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న దానికి మామూలుగా అయితే 15 GB ఉంటే సరిపోతుంది. అంటే ఒక LVM అనేది కానీ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, 15 GB ఉంటే సరిపోతుంది. కానీ ద థింగ్ ఈజ్ దట్ వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, సమ్ టైమ్స్ ఎస్పెషలీ ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ అ బ్యాకప్ టీమ్ కానీ ఆర్కిల్ టీమ్ కానీ ఇలా డీల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, దోస్ పర్టికులర్ థింగ్స్ ఇట్ విల్ హ్యావింగ్ సమ్ ఎనఫ్ స్పేస్ అనేది ఎక్కువ ఉండాల్సి వస్తుంది. సో మీకు ఎప్పుడైనా కూడా బ్యాచ్ జాబ్స్ అనేది ఎప్పుడైనా విన్నారా? బ్యాచ్ జాబ్స్, మీరు లైనక్ అప్లికేషన్ బ్యాచ్ జాబ్స్, BATC, బ్యాచ్ ఫైల్స్ క్రియేట్ చేయడం విన్నాను. బ్యాచ్ ఫైల్స్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఏదైనా టాస్క్ ఇచ్చి ఆ షెడ్యూల్ క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా రన్ అవుతుంది అది. అది దేనికి క్రియేట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాకప్ తీసుకోవడము. ఓకే,
లేకపోతే ఏమన్నా కాపీ చేయడము, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. ఎస్పెషలీ ఇట్ విల్ బి వెరీ హెవీ ఇన్ టు ద లైక్ అ బ్యాకప్ అండ్ స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, అండ్ డేటాబేస్ టీమ్ వాళ్ళు. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లైక్ ఏ చైల్డ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. ఫాదర్ ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్ అని ఎప్పుడన్నా విన్నారా? చైల్డ్ ప్రాసెస్ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ కాపీ అవ్వాలంటే దానికంటే ముందు దాని ఫాదర్ ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్ ఫస్ట్ క్లియర్ అవుట్ అవర్ డిపెండెన్సీస్ ఉంటాయి, జాబ్ డిపెండెన్సీస్. ఆ జాబ్ డిపెండెన్సీ వల్ల ఏమవుతుంది, అన్ని ఫైల్స్ క్యూలో ఉంటాయి. ఒకటైతే కానీ ఇంకోటి అవ్వదు, ఒకటైతే కానీ ఇంకోటి అవ్వదు అని. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి మనకు రికరింగ్గా మనకి ప్రొడక్షన్ ఇష్యూస్లో వస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మామూలు ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంత కావాలి, 15 GB కావాలి. కానీ డ్యూ టు ద సమ్ ఆఫ్ బ్యాచ్ క్యూ పెరగడం వల్ల ఇది మినిమం 25 GB ఉంటే కానీ ఈ పర్టికులర్ డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అవ్వదు అని చెప్పేశారు. అంటే మనకు వీఆర్ అట్ ద బాటల్ నెక్ మూమెంట్ ఉంది, మనకు కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో విండోస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఓకే మీరు డైనమిక్గా ఎక్స్టెండ్ చేయొచ్చా? ఎనీ ఐడియా? విండోస్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎప్పుడన్నా డైనమిక్గా ఎక్స్టెండ్ చేయొచ్చా? అంటే సి డ్రైవ్ని మీరు ఎక్స్టెండ్ చేయొచ్చా? డి డ్రైవ్ని కానీ ఎక్స్టెండ్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడన్నా చేశారా? మేబీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అయినా కూడా చేయొచ్చా వితౌట్ రీబూట్? మీ డి డ్రైవ్ చెప్పండి. ఐడియా లేదండి. ఓకే, ఇప్పుడు మన సి డ్రైవ్ని కానీ డి డ్రైవ్ని కానీ ఓకే మామూలుగా డిస్క్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, డిస్క్ మేనేజ్మెంట్ అని. సో డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్తే ఓకే, సో యాక్చువల్గా డిస్క్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మన డిస్క్ కానీ మన పార్టీషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అలొకేట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సి డ్రైవ్ ఉంది, నా దగ్గర డి డ్రైవ్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ మీన్స్ వీ కెన్ ఎక్స్టెండ్ బై యూజింగ్ ద ష్రింక్ కానీ డిలీట్ కానీ ఎక్స్టెండ్ కానీ స్పేస్ అవైలబుల్ ఉంటే సమ్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ డ్రైవ్ అయితేనే తీసుకుంటుంది అన్నమాట అండ్ ఎక్స్టెండ్ అవుతుంది. మీన్స్ సేమ్ టైప్ ఆఫ్ ద పాసిబిలిటీ ఉంటే మాత్రమే ఎక్స్టెండ్ అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ద ప్రాబ్లమ్ విత్ ద విండోస్ మెకానిజం ఈజ్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద డౌన్ టైమ్ అనేది దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే విండోస్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ గోయింగ్ విత్ లోడ్ బ్యాలెన్సింగ్ కానీ లేకపోతే ప్రాపర్ మెకానిజం స్టోరేజ్ ఎనఫ్ స్టోరేజ్ కానీ మెయింటైన్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సినారియో నాకు లైనక్స్ మెకానిజంలో వస్తే ఏం చేస్తాం? పీవీ అనేది ఏంటి? పీవీ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఫిజికల్ వాల్యూమ్. ఫిజికల్ వాల్యూమ్ అంటే ఏంటి? మీ హార్డ్ డిస్క్లో ఉన్న రా డిస్క్ అంటారు. రా డిస్క్ లేకపోతే బ్లాక్ డిస్క్. ఓకే, సో ఈ రెండు టర్మినాలజీలు కూడా బేసిక్గా మనకు ఓకే, సో మనకు ఎలాగంటే మీకు సంబంధించి దీనికి సంబంధించి ఆల్రెడీ మీ దాంట్లో నోట్స్లో అప్డేట్ చేశాను నేను. ఎల్విఎం నోట్స్ అని ఉంటుంది, దీంట్లో ఎవ్రీథింగ్ ఐ అప్డేటెడ్ ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ మనకు దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ బేసిక్ ఫండమెంటల్ ఏరియాస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో లెట్ వి కమ్ అప్ హియర్. సో బేసిక్గా పీవీ అనేది ఏంటి అంటే వీఆర్ కాలింగ్ యాజ్ ఫిజికల్ వాల్యూమ్ అని అంటారు అన్నమాట. ఈ ఫిజికల్ వాల్యూమ్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే మీ హార్డ్ డిస్క్లో పోర్షన్ ఆఫ్ ఏరియా, అంటే మీ హార్డ్ డిస్క్లో ఒక పోర్షన్ ఆఫ్ ఏరియాని ఇది డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్డ్ డిస్క్లో ఎంత కెపాసిటీ ఉంది, దాంట్లో 20 GB ఉందా, 30 GB ఉందా, అది డిఫైన్ చేసేది ఈ పర్టికులర్ థింగ్ అన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే
దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏం లేదు. మీ హార్డ్ డిస్క్ని నంబర్ ఆఫ్ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసాం. దట్ ఈస్ అ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సెకండ్ థింగ్ ఏమంటే వీ హ్యావ్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ వాల్యూమ్ గ్రూప్. ఈ వాల్యూమ్ గ్రూప్ అంటే ఏంటి అంటే బేసిక్గా ద వాల్యూమ్ గ్రూప్ యాక్ట్ లైక్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్. సింపుల్గా చెప్పాలంటే ఒక వర్చువల్ హార్డ్ డిస్క్ కింద వర్కౌట్ అవుతుందన్నమాట. అంటే ఈ వర్చువల్ హార్డ్ డిస్క్ అనేది ఏం చేస్తుంది, మీ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇట్ విల్ గోయింగ్ టు బి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న హార్డ్ డిస్క్ కాకుండా ఇక్కడ ఉన్న హార్డ్ డిస్క్ ఎందుకు వచ్చింది అనేది తీసుకుంటే ఈ హార్డ్ డిస్క్ అనేది ఏం చేస్తుందంటే ఒక వర్చువల్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద VMware అనేది ఇన్స్టాల్ చేశారు, రైట్. ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్ చూసుకుంటే నా లైనక్స్ లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేను ఏం చేశాను, VMware అనే ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేశాను. త్రూ VMware సాఫ్ట్వేర్లో యూజ్ చేసి ఐఎమ్ ఏబుల్ టు క్రియేటెడ్ నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది క్రియేట్ చేశాను, రైట్. సో ఈ VMware సాఫ్ట్వేర్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, దిస్ VMware సాఫ్ట్వేర్ ఇల్ యాక్ట్ లైక్ ఏ వన్ వర్చువల్ ప్లాట్ఫామ్. సో ఎప్పుడైనా చూస్తే మీరు అపార్ట్మెంట్స్ ఉంది, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంది. యాక్చువల్గా ఒక ప్లేస్ ఉందనుకోండి, ఒక 30-40 సైట్ ఉంది. ఆ సైట్లో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఓన్లీ డెడికేటెడ్గా అదొక్కటే ఉంటుంది, ఎనఫ్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉండి జరుగుతుంది, ఒకే సీలింగే ఉంటుంది. అదే అపార్ట్మెంట్ అంటే ఏమవుతుంది, కిందన గ్రౌండ్ ఫ్లోర్, దాని తర్వాత మీకు త్రూ పిల్లర్స్ ద్వారా అలాగే G1, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఈ రకంగా ఫ్లోర్ మెకానిజం అనేది ఉంటుంది. సో ఇండిపెండెంట్ హౌస్లో ఒక్క ఫ్యామిలీ ఉంటే అదే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఒక 20 ఫ్యామిలీలు అదే ప్లేస్లో నివసిస్తారు. నిజమా కదా, రైట్. సో VMware కాన్సెప్ట్ కూడా అదే కదా. ఇండిపెండెంట్ హౌస్ అంటే ఏంటి, మీ ఫిజికల్ ల్యాప్టాప్, రైట్. మీ ఫిజికల్ ల్యాప్టాప్లో మీరు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఒక ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తున్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద విండోస్ మెకానిజం, నథింగ్ బట్ ఈ విండోస్ మెకానిజంలోనే వీఆర్ ఇన్స్టాలింగ్ ద VMware ఆర్కిటెక్చర్ ఇన్స్టాల్ చేయడం వల్ల యూ కెన్ ఏబుల్ టు మెయింటైన్ నంబర్ ఆఫ్ సర్వర్స్ అట్ ద సేమ్ టైం. సో ఈ క్రియేట్ చేయడానికి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంటే వాల్యూమ్ గ్రూప్. సింపుల్గా చెప్పాలంటే వాల్యూమ్ గ్రూప్ అనేది మీ ఫోన్పేలోని వ్యాలెట్ అనుకోండి, ఓకే. సో నథింగ్ బట్ మీ రియల్ అకౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్, ఓకే. మీ బ్యాంక్ అకౌంట్లో లెటర్ బి ఒక 10,000 ఉన్నాయనుకోండి, దాని రిఫ్లెక్షన్ అనేది మీ వాల్యూమ్ గ్రూప్లో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో టర్మినాలజీ ప్రకారం ఏమంటాం దాన్ని, ఫోన్ వ్యాలెట్ లేకపోతే వ్యాలెట్ కానీ ఆ రకంగా అంటాం. మీన్స్ ద వ్యాలెట్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ యాక్చువల్ అకౌంట్ బ్యాలెన్స్, ఓకే. సో వాల్యూమ్ గ్రూప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ యువర్ ఫిజికల్ వాల్యూమ్స్. సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్, నాకు మినిమం 25 GB ఆఫ్ స్పేస్ కావాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ ఇట్ బి గో విత్ హియర్. ప్రజెంట్ నేను 10 GB, ఇక్కడ 30 GB అనే ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. సో నౌ జస్ట్ థింక్ ఆఫ్ దట్ విత్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ క్లయింట్ వచ్చి ఎంత అన్నాడు, 35 GB కావాలి అన్నాడు. సో మనం విండోస్ మెకానిజంలో ఏం చేస్తున్నాము, విండోస్ మెకానిజంలో ట్రై చేస్తాం ఎక్స్టెండ్ చేయడానికి, కానీ రీబూట్ అడిగితే మాత్రము వీ హ్యావ్ టు రీబూట్ చేయడం అంటే ఏంటి, ఎంటైర్ అంతవరకు జరిగిన ఆపరేషన్స్ అన్నీ క్లోజ్ చేయడమే కదా. మీరు ఎప్పుడైనా కూడా మీ ల్యాప్టాప్ నుంచి పెన్ డ్రైవ్లో డేటా కాపీ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్ 99-98% వచ్చిన తర్వాత డేటాలో స్పేస్ లేదు, నథింగ్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్పేస్ అని క్లోజ్ అయిపోయిన ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా, ఎనీ టైం. సో ఇక్కడ అలా స్పేస్ ఇష్యూ వచ్చి అట్లా జరుగుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది కొన్నిసార్లు, ఓకే స్పేస్ సరిపోదు అని. అలాంటప్పుడు మీరు స్పేస్ ఎక్స్టెండ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేద్దామని చూస్తున్నా కూడా ఆపరేషన్స్ ఒప్పుకోవు. అండ్ మోర్ ఓవర్ ఇట్ విల్ అలో యూ టు, మీరు పొరపాటున మరి రీబూట్ చేశారనుకోండి,
ఇంతవరకు జరిగిన కాపీ ట్రాన్సాక్షన్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ఎ రికమెండబుల్ ఆస్పెక్ట్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి డైనమిక్ అలొకేషన్ అంటారన్నమాట. సో డైనమిక్ అలొకేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ డైనమిక్ అలొకేషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అండ్ వాట్ ఈస్ ద వే ఆఫ్ ప్రొసీజర్ అనేది త్రూ వాల్యూమ్ గ్రూప్ ద్వారా. అంటే ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటంటే మనం లైనక్స్లో రీబూట్ చేయము. వీఆర్ నాట్ రీబూటింగ్ ద సర్వర్, వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డీఅలొకేషన్స్. కానీ డైనమిక్గా మనం ఎక్స్పాన్షన్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్. అంటే ఏ రకంగా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ వాల్యూమ్ గ్రూప్లో ప్రజెంట్ ఎంత ఉంది? 40 ఉంది. అంటే జస్ట్ థింక్ ఆఫ్ దట్ మీ ఫోన్ వ్యాలెట్లో లెట్ ఇట్ బి ఒక 40,000 ఉంది. ప్రజెంట్ మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది? ఓకే, ఒక 30 GB అనేది మీకు అలగేట్ అయి ఉంది. జస్ట్ థింక్ ఆఫ్ దట్ మీ దగ్గర 40,000 ఉంది. ఓకే, ప్రజెంట్ 30,000 అనేది ఆల్రెడీ ఎల్విఎంకి అలగేట్ అయింది. సో ఎక్స్ట్రా స్పేస్ ఎంత యూజర్ ఎక్స్పెక్ట్ చేశాడు? 5 GB. ఈ 5 GB అనేది మీ దగ్గర ఉందా లేదా? జస్ట్ థింక్ ఆఫ్ దట్. ఇక్కడ 40 GBలో 30 GB వెళ్ళిపోయింది. అంటే 10 GB ఉన్నట్టే కదా మీ దగ్గర. 10 GBలో 5 GB అనేది అలొకేట్ చేయొచ్చు. అంటే 10,000లో 5,000 అనేది మీరు ఇవ్వచ్చు కదా. హియర్ ఈ 5,000 అనేది నేను ఇక్కడ డైనమిక్గా ఎక్స్టెండ్ చేస్తాను. చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది? నా ఫైల్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ జరగడంతో పాటు అండ్ ఇట్ విల్ బీ కంప్లీటింగ్ విత్ ఇన్ అ టైమ్ ఫ్రేమ్. మీన్స్ హియర్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌన్ టైమ్ యాక్టివిటీస్. ఎటువంటివి ఏవి కూడా మనం వాడం. సో లెట్ వి గో టు ద సమ్ ఆఫ్ ద కమాండ్స్. సో ఏదైనా చెప్పినా కొంచెం అర్థమైందా బై ఛాన్స్? ఇది అర్థమైంది. ప్రాక్టికల్గా చేస్తేనే కొంచెం అర్థమవుతుంది. ప్రాక్టికల్గా చేసినప్పుడు ఇది ఎందుకు మనం అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. మనము లైనక్స్లో రీబూట్ చేయకుండానే విండోస్లో రీబూట్ అనేది చాలా పెద్ద విషయం. ఒక చిన్న యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసిన, ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన, ఆల్వేస్ ఇట్ రికమెండింగ్ టు గో ఫర్ ద రీబూట్. కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హెచ్డిఎఫ్సి కానీ దేనికన్నా సపోర్ట్ చేస్తున్నారు. రీబూట్ అది ఒప్పుకుంది కదా అని ప్రతిసారి మీరు రీబూట్ చేయలేరు కదా. మీన్స్ ఆల్ ద ఫీజిబిలిటీస్ ఆర్ నాట్ ద సేమ్. రీబూట్ ఈస్ అ మ్యాండేటరీ బట్ నాట్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఇట్ ఈస్ అ లాస్ట్ ఆప్షన్, బ్రహ్మాస్త్రం లాంటిది. సో ఇక్కడ కూడా ఏంటి, రీబూట్ అనేది మనకు లాస్ట్ ఆప్షన్లో మాత్రమే మనం తీసుకుంటాం, నాట్ ద ఫస్ట్ ఆప్షన్. సో అది ఏ రకంగా చేస్తామనేది ఈ ఆర్కిటెక్చర్. సో లెట్ వి గో విత్ సమ్ ఆఫ్ ద బేసిక్ కమాండ్స్. ఈ ప్రాసెస్లో మనము ఏ కమాండ్స్ మనము వాడుతాము అంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్డ్ ఎల్ఎస్బిఎల్కే. సో కమాండ్ అనేది చాలా సింపుల్. ఎల్ఎస్ అంటే ఏంటి? లిస్ట్ కమాండ్. బిఎల్కే అంటే ఏంటి? బ్లాక్ డివైజెస్ అంటారన్నమాట. లిస్ట్ ద బ్లాక్ డివైజెస్ అంటే మీ సర్వర్లో ఉన్న బ్లాక్ డివైజెస్ అంటే ఏంటి? పీవీస్ని లేకపోతే ఏమన్నా పోర్షన్ ఆఫ్ కొత్తగా అటాచ్ అయిన ఒక హార్డ్ డిస్క్ పోర్షన్ ఏమన్నా ఉంటే వాటిని లిస్ట్ అవుట్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద కమాండే ఎల్ఎస్బిఎల్కే. ఎఫ్ డిస్క్ అనేది కూడా అలాంటి కమాండే. బట్ ఎల్ఎస్బిఎల్కే అనేది ఎలా ఉంటుందంటే షార్ట్ అండ్ స్వీట్గా డిస్ప్లే చేస్తుంది. ఎఫ్ డిస్క్ కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డిస్ప్లే ద కంటెంట్ ఇన్ టు ద విత్ మోర్ ఎలాబరేటివ్ వే. అంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ప్రతిదీ కూడా డిస్ప్లే అనేది చేస్తుంది. పీవీ ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్. ఈ పీవీ కమాండ్ అనేది మనకి బేసిక్గా ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ డిస్ప్లే ద ఫిజికల్ వాల్యూమ్స్. అంటే మీరు డయాగ్రామ్లో చూసుకుంటే నా సర్వర్లో ఎన్ని పీవీస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే నేను ఏం కమాండ్ కొట్టాలి? ఐ నీడ్ టు యూజ్ ద పీవీఎస్ కమాండ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. ఇట్ యూ కెన్ యూజువలీ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ కీప్ ఇట్ యువర్ మైండ్. పీవీ డిస్ప్లే అనేది ఏంటి? మోర్ ఆఫ్ ఎలాబరేటివ్ వే. అంటే పీవీస్ ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 కాకుండా ఆ పీవీ నేమ్ ఏంటి, దానికి ఏమైనా యూనిక్ నెంబర్ ఉందా, ఓకే దాని కెపాసిటీ ఏంటి, ఈ టైప్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా పీవీ డిస్ప్లే అని ఉంటుంది.
పీవీని క్రియేట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ పీవీ క్రియేట్. సో జస్ట్ చూడండి కమాండ్స్ ఎలా ఉన్నాయంటే, పీవీని ఎక్స్టెండ్ చేయాలంటే పీవీ ఎక్స్టెండ్, పీవీని మూవ్ చేయాలంటే పీవీ మూవ్. కమాండ్స్ చూసారు ఎంత సింపుల్గా ఉన్నాయో. మీన్స్ జనరల్ ఇంగ్లీష్లో మనం ఏ కమాండ్స్ వాడతామో ఇంటర్వ్యూ టైంలో కూడా యు ఆర్ గోయింగ్ టు సే ద సేమ్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అంటే మీరు కష్టపడే అవసరం లేదు. నథింగ్ బట్ యూ డోంట్ వాంట్ టు బి ఫేస్ ఎ మచ్ ట్రబుల్ ఇన్ టు ద ఇష్యూస్. వాల్యూమ్ గ్రూప్. వాల్యూమ్ గ్రూప్ అనేది ఏంటి రిప్రజెంటేషన్ చేస్తుంది? ద వాల్యూమ్ గ్రూప్ రిప్రజెంట్ ద యువర్ వాల్యూమ్ గ్రూప్ అలొకేషన్. సో VGS కమాండ్ అనేది ఇట్ విల్ డిస్ప్లే ద ఎన్ని వాల్యూమ్ గ్రూప్స్ ఉన్నాయని. VG డిస్ప్లే అనేది ఇట్ విల్ డిస్ప్లే ద ఎంటైర్ వాల్యూమ్ గ్రూప్ యొక్క కంటెంట్, కెపాసిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్. ఈ కమాండ్ మీకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. జస్ట్ ఐఎమ్ గివింగ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ కమాండ్స్. సో VG క్రియేట్ చేయాలంటే VG క్రియేట్. అదే రకంగానే వీ హ్యావ్ ది సమ్ ఆఫ్ ద కమాండ్ కాల్ VG ఎక్స్టెండ్, VG రిమూవ్. ఈ రకంగా కమాండ్స్ ఉంటాయి. VG ఎక్స్టెండ్ దేనికి? ఎక్స్టెండ్ చేయడానికి. VG రిమూవ్ అనేది దేనికి? సారీ, నాట్ VG రిమూవ్, VG రెడ్యూస్. రెడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తాం. సో అదే రకంగానే లాజికల్ వాల్యూమ్. సో ద లాజికల్ వాల్యూమ్ విల్ డిఫైన్ యూ దట్ మన దగ్గర ప్రజెంట్ ఎన్ని లాజికల్ వాల్యూమ్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి LVS అనే కమాండ్ వాడతాను. LV డిస్ప్లే కమాండ్ అనేది లాజికల్ వాల్యూమ్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ కావడానికి ఓకే మనము LV డిస్ప్లే అనేది వాడతానమాట. సో LV క్రియేట్ అనే కమాండ్ వచ్చి క్రియేట్ చేయడానికి LV ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అండ్ LV రెడ్యూస్. సో ఇది రెడ్యూస్ చేయడానికి. చూడు కమాండ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కమాండ్ కూడా ఒకే ఫార్మాట్లోనే ఉన్నాయి. LV అయితే LV, PV అయితే PV, VG అయితే VG. బట్ స్ట్రక్చర్ ఆఫ్ ద థింగ్ ఈజ్ వెరీ సింపుల్. సో ఈ MKFS అంటే ఏంటి అంటే, మనకి విండోస్ మెకానిజంలో వీ డోంట్ హ్యావ్ ద ఎనీ కాన్సెప్ట్ కాల్ ఫైల్ సిస్టమ్ సెలెక్షన్. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జడ్జ్మెంట్ అనేది తీసుకుంటుంది. కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ మనము జస్ట్ వి టేక్ ద పెన్ డ్రైవ్ ఎగ్జాంపుల్, లేకపోతే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటారు. వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది ఎందుకు వాడతాం మనము? వై వీ నీడ్ టు యూజ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్? హార్డ్ డిస్క్ అంటే అది ఒక పార్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎందుకు యూజ్ చేస్తాను నేను? వై ఐ నీడ్ టు యూజ్? whenever it is not sufficient. సింపుల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ డివైస్, అంతే కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్టర్నల్ డివైస్ మీరు ఎప్పుడన్నా యూజ్ చేసినప్పుడు ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు యువర్ ఎక్స్టెండింగ్ యువర్ హార్డ్వేర్, రైట్? అంటే మీ హార్డ్వేర్ కెపాసిటీని మీరు పెంచుతున్నట్టు కాదు కదా. అంటే టెంపరీగా మీరు ఒక కైండ్ ఆఫ్ ఆప్షన్ని మీరు యూజ్ చేస్తున్నారు, అంతేనా? ఈజ్ ఇట్ రైట్? మేబీ ఒక కాపీ పర్పస్ కోసము, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్పస్ కోసము. మీన్స్ మీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్డ్ డిస్క్ డివైస్కి ఉన్న ప్రాపర్టీసు వీటిని అన్నీ కూడా దీనికి ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే మీ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ అనేది యు ఆర్ యూజింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్. బట్ వెన్ యు ఆర్ యూజింగ్ ద పర్టికులర్ డిస్క్ అనేది మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ కానీ యు ఆర్ యూజింగ్ ఫర్ ద టైమ్ బీయింగ్, ఒక చిన్న పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. మేబీ ఫర్ ద కాపీయింగ్ ద డేటా ఆర్ కంప్లీటింగ్ ద డేటా విత్ ఇన్ ఫర్ దట్ లిమిటెడ్ టైం పీరియడ్. అలాంటప్పుడు వీఆర్ హ్యావింగ్ ద వన్ ఫ్యూచర్ కాల్. ఇక్కడ మనకు బేసిక్గా కొన్ని ఫైల్ సిస్టమ్స్ లైనక్స్ సైడ్ ఉన్నాయి, లైక్ ext3,
ext4 అండ్ XFS. సో ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తాము అంటే బేసికలీ వీఆర్ హ్యావింగ్ ద వన్ కాన్సెప్ట్ కాల్డ్ జర్నలింగ్. జర్నలింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఇంటర్వ్యూ టైంలో పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ ఎల్విఎంకి వచ్చేటప్పటికి ఈ జర్నలింగ్ అనే కాన్సెప్ట్ అనేది కంపల్సరీ అడుగుతారు. మనకి రెడ్ హ్యాట్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. 6 బిఫోర్ 7 ఆఫ్టర్ అంటారు. 6 బిఫోర్ వరకు జరిగినవన్నీ కూడా కైండ్ ఆఫ్ మినిమల్ చేంజెస్గానే ఉంటాయి. 7 నుంచి జరిగినవన్నీ కూడా ఇట్ సపోర్ట్ మోర్ ఆఫ్ వర్చువలైజేషన్స్, మోర్ ఆఫ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్, అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్తో, అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్స్తో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్ హియర్. మనకు 6 బిఫోర్ ఉన్నప్పుడు అప్ టు 6 వరకు ext2, ext3, ext4 అనే ఈ ఫైల్ సిస్టమ్స్ అనేవి స్టోర్ చేసేవాళ్ళు. సో అంటే స్టోరింగ్ ఆఫ్ ద డేటా అండ్ సమ్ టైమ్స్ ext3 అండ్ 4 మాత్రమే జర్నలింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద జర్నలింగ్? ఫైల్ సిస్టమ్ అనేది వాట్ ఎవర్ మేబీ ఏదైనా డేటా స్టోర్ చేసేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెథడాలజీ. అది ext అయితే ఏంటి, XFS అయితే ఏంటి, ఫ్యాట్ అయితే ఏంటి, FAT32 అయితే ఏంటి, ద నేమ్ కన్వెన్షన్స్ ఆర్ డిఫరెంట్, రైట్? సో జర్నలింగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ క్యాప్చర్డ్ ద లాగ్స్. మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ మీకు బూటింగ్ ప్రాసెస్ చెప్పినప్పుడు బయాస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా మీకు? బయాస్, BIOS, బయాస్ అనే కాన్సెప్ట్ చెప్పాను. సో బయాస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఓకే, సో బయాస్ అనేది ప్రతి ఒక్క IO డివైజెస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అని చెప్పాను. అదే రకంగానే ఫైల్ సిస్టమ్స్లో కూడా సర్వర్కి సంబంధించి ఎంటైర్ క్యాప్చరింగ్ ఆఫ్ లాగ్స్, అంటే మీ C డ్రైవ్ కానీ, మీ T డ్రైవ్ కానీ, ఈ డ్రైవ్ కానీ ఎంటైర్ ఇన్ఫర్మేషను ఇది లోడ్ చేసుకుంటుంది. అంటే మీరు సర్వర్ ఎప్పుడు ఓపెన్ చేశారు, ఆ ఫైల్ సిస్టమ్ ఎప్పుడు యాక్సెస్ చేశారు, ఎవరు యాక్సెస్ చేశారు, ఏమైనా చేంజెస్ చేశారా, ఏమైనా కొన్ని కొత్త ఫైల్స్ క్రియేట్ చేశారా, ఏమైనా రిమూవ్ చేశారా, ఎప్పుడు లాగౌట్ అయిపోయారు, మీన్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ క్యాప్చర్డ్ బై ద జర్నలింగ్. ఈ జర్నలింగ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కెర్నల్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. కెర్నల్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ ద ఆడిటింగ్ పర్పస్, ఎస్పెషలీ ఆడిటింగ్ పర్పస్ దీన్ని స్టోర్ చేస్తుంది అన్నమాట. అంటే ఆడిటింగ్ పర్పస్ దే విల్ కీప్ ఎ హోల్డ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ క్యాప్చర్ ఆల్ ద లాగ్స్ ఆఫ్ యువర్ పర్టికులర్ సర్వర్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీ ఫైల్ సిస్టమ్ కరప్ట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సర్వర్ ఈజ్ ఇన్ టు ద ఎమర్జెన్సీ మోడ్, యువర్ సర్వర్ ఈజ్ ఇన్ టు ద కెర్నల్ ప్యానిక్, డ్రాప్ ప్రాంప్ట్. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఆ డేటాబేస్కి సంబంధించిన ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఈ జర్నలింగ్ ఇస్తుంది. అంటే ఏ ఫైల్ సిస్టమ్ కోసం నువ్వు మౌంట్ చేస్తున్నావో ఆ ఫైల్ సిస్టమ్ యొక్క ఇది అడ్రస్, ఇది కెపాసిటీ, ఇది లొకేషన్, ఈ డేటా ఉంది అనేది సింక్ అవ్వడానికి ఉపయోగించే ప్రాసెస్లో ఈ జర్నలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది ext3 మెకానిజంలో వచ్చేటప్పటికి ext3 విల్ సపోర్ట్ వెరీ మినిమల్. అంటే ఎలాగంటే ఒక 1 GB వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దానిపైన ఎంత యూజ్ చేస్తే ఇంకా అది స్టోర్ అవ్వదు. ext4 అనేది సంథింగ్ లైక్ దట్ అప్ టు ఒక 20 GB వరకు సపోర్ట్ చేయడం. XFS ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టోర్డ్ అప్ టు 16 టెరాబైట్స్. ఒక పర్టికులర్ ఫైల్ సిస్టంలోనే లాగ్స్ ఫైలే టెరాబైట్స్ అంత కెపాసిటీ స్టోర్ చేస్తుంది అంటే జస్ట్ థింక్ ఆఫ్ దట్ వాట్ ఈస్ అ ప్రయారిటీ ఆఫ్ పర్టికులర్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే జర్నలింగ్ అనేది మనకు స్టోర్ చేయడానికి మీన్స్ ఎస్పెషలీ యూజ్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీంతోపాటు వీఆర్ హ్యావింగ్ ద 2 more ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు, NFS అండ్ సాంబా అనేది. ఈ NFS సాంబా అనేది బేసిక్గా ఇట్ ఈస్ అ కాల్డ్ షేర్డ్ డివైజెస్ అంటారన్నమాట. షేర్డ్ డివైజెస్ ఈజ్ నథింగ్ బట్ వాట్
ద షేర్ డివైజెస్, మీకు విండోస్లో మీకు షేర్డ్ ఫైల్స్ ఉంటాయి, సిఐఎఫ్ఎస్ అవి ఉంటాయి, ఎప్పుడైనా విన్నారా? నెట్వర్క్ షేర్ ఫైల్స్ అంటారు. సో దట్ ఇస్ ద సేమ్ ఫైల్స్ ఇక్కడ కూడా మనము లైనక్స్ మెకానిజంలో వాడచ్చు అన్నమాట. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎన్ఎఫ్ఎస్ సాంబా. ఈ రెండింటిని కూడా ఎన్ఎఫ్ఎస్ అండ్ సాంబా అని అంటారు అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ ద కమాండ్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ టు ద డే టు డే బేసిస్. సో అట్లీస్ట్ ఏమన్నా మీకు అర్థమైందా? సతీష్ మీరు ఆల్రెడీ విన్నారు కదా, సతీష్ కేశవ్ గారు సార్ విన్నారు. సో మరి ఏమన్నా అర్థమైందండి? సార్ ఎందుకంటే మనం మళ్ళీ సినారియోస్ చేస్తాము. ఓకే, సో ప్రదీప్ మీ సో ఇది కొంచెం అంబిగ్యూటీగానే ఉంటుంది ప్రదీప్. యాక్చువల్గా చెప్పాలంటే థియరీ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ప్రాక్టికల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా కూడా 5 స్టెప్స్లోనే మనం కంప్లీట్ చేస్తాం, 5 to 7 స్టెప్స్. ఎటువంటి ఇప్పుడు మీకు ఇది చెప్పాను కదా, పీవీ క్రియేట్, ఎల్వి క్రియేట్, వీజీ క్రియేట్, పీవీ ఎక్స్టెండ్, ఎల్వి ఎక్స్టెండ్, వీజీ ఎక్స్టెండ్, పీవీ మూవ్, వీజీ మూవ్, ఓకే, ఎల్వి మూవ్, ఇట్లా ఈ రకంగా కొన్ని కమాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనము ప్రాక్టికల్గా వాడినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ థింగ్స్లోనే వీఆర్ కంప్లీటింగ్. ఓకే, hope it's a clear. Yeah. సో దీనిలోనే ఈ ప్రాసెస్లోనే సింపుల్గా చెప్పాలంటే మీకు రియల్ టైంలో ఏ రకంగా మనకి వర్క్ వస్తుంది, మనం ఏ రకంగా హ్యాండిల్ చేస్తాము అనేది ఒకసారి చూపిస్తాను. దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ టు ద సినారియోస్. సినారియో ఎలాగుంటుందంటే, లెట్ ఇట్ బి వీ హ్యావ్ వన్ ఫైల్ సిస్టమ్, యాప్ అనే ఒక ఫైల్ సిస్టమ్ ఉంది, అండ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద పర్టికులర్ సర్వర్. ఆ సర్వర్ యొక్క పర్టికులర్ ఫైల్ సిస్టమ్. సో ప్రజెంట్ ఏం చెప్పాడు, హీ వాంట్ టు క్రియేట్ ఒక 5 GB. అంటే ప్రజెంట్ వీ నీడ్ టు క్రియేట్ 5 GB ఎల్విఎం విత్ నేమ్ ఆఫ్ యాప్. సో కొత్తగా ఒక 5 GB ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయమన్నాడు విత్ నేమ్ ఆఫ్ యాప్తో ఆన్ ద సర్వర్, పర్టికులర్ సర్వర్. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్? సమ్ ఆఫ్ ద టైమ్స్ క్లయింట్స్ ఫైల్ సిస్టమ్ అనేది అప్డేట్ చేయకపోతే దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ వెదర్ హీ వాంట్ టు గో విత్ ext4 ఆర్ XFS. ఎందుకంటే మేబీ తను XFS అనుకుని ఉండొచ్చు, వీ డోంట్ నో, రైట్? వీ డోంట్ వాంట్ టు గో విత్ బ్లైండర్ కాన్సెప్ట్. సో ఆల్వేస్ ఎలాగంటే తను ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో ఏ ఇన్ఫర్మేషన్ తక్కువ అయినా కూడా we do have a right to ask you and get the clear details. సో ఈ రకంగా మీకు ఒక టికెట్ కానీ ఒక టికెటింగ్ టూల్ నుంచి ఒక టికెట్ అనేది వస్తుంది. వన్స్ యూ రిసీవ్ ద టికెట్, ఆటోమేటికలీ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మనం చెక్ చేస్తాము, సర్వర్లో చెక్ చేస్తాము. లెట్ ఇట్ బి వాట్ ఎగ్జాక్ట్లీ ద సర్వర్లో చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత ఉంది అనుకుంటే నో ఇష్యూ, లేదు అనుకుంటే మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద స్టోరేజ్ టీమ్. సో స్టోరేజ్ అనేది మనకి సర్వర్లో ఇన్బిల్ట్ రాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సర్వర్ తీసుకుంటే 20 GB అనేది అలకేట్ అయి ఉంది, బట్ దిస్ 20 GB ఈజ్ యూజింగ్ ఫర్ ద యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు, తనకు 20 GB కాకుండా సెపరేట్గా ఒక 5 GBతో ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయమన్నాడు. సో you need to send the same request to the storage team. Hi storage team. So as per the client need, the change number కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ టికెట్ నెంబర్ ఉంటే ఆ టికెట్ నెంబర్ మెన్షన్ చేయాలి. We need a 5 GB learn to perform the activity. సో 5 GB learn అనేది మనకు కంపల్సరీ కావాలి టు పర్ఫామ్ ద యాక్షన్. సో క్రియేట్ ఏ లర్న్ అంటే ఏంటి, లాజికల్ యూనిట్ నెంబర్. సో వాళ్ళ భాషలో లర్న్ అంటే ఏంటి, మన భాషలో హార్డ్ డిస్క్ అంటాము. సో వాళ్ళ భాషలో LUN అంటారు, అంటే లాజికల్ యూనిట్ నెంబర్. లాజికల్గా ఎవ్రీ పోర్షన్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ ఏ వన్ స్మాల్ లర్న్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే
మనకు ఇట్లా 5 GB స్టోరేజ్ స్పేస్ కావాలి. అండ్ మోర్ ఓవర్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ వీ నీడ్ టు ఫీడ్ క్లియర్లీ. సర్వర్ నేమ్ ఎక్కడ, అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటా, నాన్ ప్రోడా, టెస్ట్ ఎన్విరాన్మెంటా, ఏ డేటా సెంటరు. యూజువలీ ఎవ్రీ సర్వర్ విల్ బీ లొకేటెడ్ ఇన్ టు ద వన్ డేటా సెంటర్. ఓకే, ఒక్కో డేటా సెంటర్కి ఒక్కొక్కరు పని చేస్తారు. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యూ నీడ్ టు సెండ్ అ మెయిల్, యూ నీడ్ టు గెట్ ది డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ ఫైల్ సిస్టమ్ సైజు ప్రతిదీ కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ టికెట్. ఫస్ట్ స్టోరేజ్ అనేది రిక్వెస్ట్ చేస్తాము. స్టోరేజ్ అనేది వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ పివి, విజీ, ఎల్వి, ఎంకేఎఫ్ఎస్. సో మౌంట్ కమాండ్ ఇచ్చేసి మౌంట్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే మ్యాక్సిమం 5 స్టెప్స్ ఆఫ్ ద థింగ్స్లోనే వీఆర్ కంప్లీటింగ్ ద ప్రాసెస్. ఓకే, సో ఇదే ప్రాసెస్సే మీకు ఎంటైర్ ఎల్విఎంలో రిపీట్ అవుతూ ఉంటుంది. కొత్తగా చిన్న చిన్న మార్పులు తప్ప మనము మేజర్గా ఏ మార్పులు చేయము. ఓకే, సో దట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్. జస్ట్ గో త్రూ ద థింగ్. ఈ టర్మినాలజీ అనేది ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ షేర్ ఫోల్డర్లోనే ఉంది నోట్స్. ఓకే, సో దీనికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ సినారియోస్ కూడా వస్తాయి అనేది లైక్ బిఫోర్ ఆఫ్టర్ అనేది ఆల్రెడీ అప్డేటెడ్గా ఉంది. ఒక్కసారి గో త్రూ చేయండి. ఫ్రమ్ టుమారో ఓకే వీఆర్ హ్యావింగ్ ద 7 సినారియోస్ అనేవి ఉన్నాయన్నమాట. నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్ అనేవి మనకు ఉన్నాయి. సో ఎవ్రీ సినారియో అనేది మనం ప్రాక్టికల్గా చేస్తాం అన్నమాట. నథింగ్ బట్ హౌ యు ఆర్ రిక్వెస్టింగ్, ఒక కొత్త డిస్క్ని అయితే ఎలా అటాచ్ చేస్తాము, ఉన్న డిస్క్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఎలా చేస్తాము, ఎక్స్టెండ్ చేయడానికి డిస్క్ లేకపోతే మీరు ఎలా చేస్తారు. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ దట్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, వాల్యూమ్ గ్రూప్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు, అండ్ ఫైల్ సిస్టమ్ని రిపేర్ ఎలా చేస్తారు. ఫైల్ సిస్టమ్ సైడ్ సమ్టైమ్స్ కరప్ట్ అయిపోతాయి. ఓకే, హౌ యూ ఆర్ గోయింగ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ సినారియోస్. అట్లీస్ట్ ఈ పర్టికులర్ టాపిక్ జరగడానికి ఇట్ విల్ టేక్ యూ ద మినిమమ్ ఆఫ్ 3 days అనేదన్నా పడుతుంది అన్నమాట. ఓకే, బట్ టర్మినాలజీ వైజ్ కైండ్లీ స్పెండ్ ద టైం. అసలు ఆ టర్మినాలజీ ఏంటి అనేది ఒకసారి చూడండి. దెన్ వీ కెన్ గో విత్ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఐ కెన్ డూ దట్. వీ కెన్ కంప్లీట్ ఇన్ లిమిటెడ్ టైం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి ఆ ఇమేజ్ షేర్ చేయరా, మీరు క్రియేట్ చేస్తారు కదా. డ్రైవ్లో అటాచ్ చేస్తారా పాసిబుల్? షూర్, నేను డ్రైవ్లో ప్లేస్ చేస్తాను. ఓకే, డ్రైవ్లో ప్లేస్ చేస్తాను అండ్ వీడియో కూడా షేర్ చేస్తాను. ఒకసారి గో త్రూ చేయండి. ఓకే, ఓకే. సో మీరు టుమారో మరి వాట్ ఈస్